సరే, మంచిది. మరి దేవుడు 7 నెలలు కాసి కాపాడి 8వ నెలలో ప్రవేశపెట్టినందుకు దేవునికి స్తోత్రాలు. ఈరోజు మొట్టమొదటి ప్రభుదినము. కాబట్టి మొట్టమొదటి ప్రభుదినములో మనం ఒక మాట అనుకున్నాం, దిద్దుబాటు ఆదివారంగా మార్చుకుందాము అని. మనం సరి చేసుకొని అమూల్యమైన రక్త మాంసాల్లో పాలు పొందాలని మనం అనుకున్నాం. ఆ విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేయబోతా ఉన్నాం. కీర్తనలు 150 కీర్తనలు ఉన్నాయి. ఈ 150 కీర్తనల్లో స్తుతి కీర్తనలు ఉన్నాయి, ప్రార్థనా కీర్తనలు ఉన్నాయి, స్తుతి అర్పణ కీర్తనలు ఉన్నాయి, జ్ఞాపకార్థ కీర్తనలు ఉన్నాయి, యాత్రా కీర్తనలు ఉన్నాయి, పశ్చాత్తాప కీర్తనలు ఉన్నాయి. ఇది చాలా రకరకాలైన పాప క్షమాపణ కీర్తనలు ఉన్నాయి. సందర్భానుసారమైనటువంటి కీర్తనలు మనం చూస్తాం. అయితే ఈరోజు పశ్చాత్తాప కీర్తనల గురించి ధ్యానం చేయబోతా ఉన్నాం. 6వ కీర్తన, 31వ కీర్తన, 32వ కీర్తన, 51వ కీర్తన, ఇలా పశ్చాత్తాప కీర్తనలు ఇవి. వాటిల్లో ఒక 4 ధ్యానం చేద్దాం సమయాన్ని బట్టి. 38వ కీర్తన, దీనిలో వ్యక్తిగతమైన పాపాల గురించి విలపించే కీర్తన ఇది. దీనిలో దావీదు శరీర సంబంధమైన అనారోగ్యంలో ఉన్నాడు, అస్వస్థతలో ఉన్నాడు, మానసికమైన వ్యాధుల్లో ఉన్నాడు, స్నేహితుల అలక్ష్యానికి గురయ్యాడు. ఈ 3 కారణాలు ఎలా కలిగినాయి, ఎందుకు కలిగినాయి, తనకు అనారోగ్యం ఎందుకు వచ్చింది, తనకు మానసికమైన వేదన ఎందుకు కలిగింది, తన స్నేహితులు ఎందుకు తనను దూరం పెట్టారు, అలక్ష్యం చేశారు అన్న విషయాన్ని ధ్యానం చేశాడు, గుర్తు చేసుకున్నాడు. దీనన్నిటికీ కారణము తన పాపమే అని గుర్తించాడు. గుర్తించి పాపాన్ని ఒప్పుకున్నాడు. పశ్చాత్తాపం అంటే ఏంటి? పాపముల గురించి పశ్చాత్తాపడటం, తప్పుని గ్రహించటం, దాని విషయంలో పశ్చాత్తాపడి క్షమాపణ అడగటం. ఈ కీర్తనలో మనం చూస్తాం. 38వ కీర్తన 3వ వచనంలో, ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను. ఎందుకని? దేవుని కోపాన్ని బట్టి. దేవుని కోపం ఎందుకు వచ్చింది? పాపం చేయబట్టి. అదే చెప్తాడు, ఆరోగ్యము నా శరీరము విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు. నా అనారోగ్యానికి కారణము పాపమే అని దావీదు గుర్తించాడు. ఇంకా తాను చేసినటువంటి దోషాలను కూడా గుర్తించాడు. అవి ఎన్ని అంటే, తల మీద పొర్లిపోయినన్ని గాయాలు, శ్రమలు, దుఃఖము, నడుము తాపము, మనోవేదన, వీటన్నిటికీ కారణము తాను చేసినటువంటి దోషాలు, పాపాలే అని దావీదు తెలుసుకున్నాడు, దావీదు గుర్తించాడు. మనకు కలిగే శ్రమల్లో, మనకొచ్చే కష్టాల్లో, మనకొచ్చే అనారోగ్యాల్లో కారణం ఏమిటంటారు? దేవుడు తప్ప, లేకపోతే మన పాపాల, మన అతిక్రమాల, మన దోషాల? దేనివల్ల కలుగుతున్నాయి? మన పాపాలను బట్టి, మన అవిధేయతలను బట్టి అని మనం గుర్తిస్తున్నామా? మనం తెలుసుకోగలుగుతున్నామా? గ్రహిస్తున్నామా? ఈ ఏది కావాలని జరగదు. ఏది జరిగినా దానికి ఒక కారణం ఉంటుంది. కారణం లేకుండా ఏది కలగదు. కాబట్టి అనారోగ్యం వచ్చింది. ఎందుకు వచ్చింది? దానికి ఒక రీజన్ ఉంది. అదే నమ్మ. కాబట్టి మనం చేసేటువంటి అవిధేయమైన పనుల ద్వారా మన సమస్యలకు గురవుతున్నాం.
మనకొచ్చిన ప్రతి కష్టానికి, ప్రతి శ్రమకు, ప్రతి శోధనకు కారణము దేవుడు ఎంత మాత్రము కాదని, మనం చేసిన అవిధేయత క్రియలే మన ప్రవర్తన అని దావీదు గుర్తించాడు. మనము గుర్తిస్తున్నామా అన్నదే ఈరోజు మనం నేర్చుకున్నటువంటి వాక్య భాగము. గుర్తించాడు. మనం కూడా గుర్తించటానికి ప్రయత్నం చేద్దామా? గుర్తిద్దామా? సరే, మంచిది. గుర్తించిన తర్వాత చేయవలసిన పని దావీదు ఇంకోటి చేశాడు. అదేమిటంటే 18వ వచనంలో చదువుదాం. నిజంగా తను చేసిన పాపమును గురించి విచారపడ్డాడు. నిజంగా ఎలా చేయగలిగాను? దేవుడు నాకు ఇన్ని మేలు చేస్తే, దేవుడు ఇంత ఉపకారం చేస్తూ ఉంటే, దేవుడు నా పక్షంగా ఇన్ని కార్యాలు జరిగిస్తూ ఉంటే, నన్ను ఏ స్థితిలో నుంచి ఏ స్థితికి నడిపించుకొస్తే నేను ఏ విధంగా చేయగలిగాను? ఎలా చేశాను అని బాధేసింది, విచారం కలిగింది. పశ్చాత్తాపానికి మొదటి మెట్టు ఇదే. మనం చేసిన తప్పులకి విచారపడటం, మనం చేసిన పాపాలకి విచారపడటం. ఎలా చేయగలిగాం అని ఆయన విచారపడ్డాడు. విచారపడి దోషములన్నిటినీ ఒప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం. నిజంగా మనం కూడా విచారపడాలి, మనం కూడా ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఏం జరుగుతుంది అంటారు? క్షమాపణ జరిగిద్ది. మన హృదయ భారం అంతా తొలగిపోతుంది, మనోవేదనంతా పోతుంది. హృదయం ఎంత తేలిక అవుతుందో అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ పశ్చాత్తాపం లేకపోతే మనకి ఆ బాధ, మనం తప్పు చేసామనే బాధ, మానసికమైన ఒత్తిడి మనల్ని ఎంత అతలం కుతలం చేస్తుందో, ఎంతగా బాధ గురి చేస్తుందో. ఇంకా కొన్ని సమస్యలు చుట్టుముట్టినప్పుడు ఇంకా అనిపిస్తుంది. కానీ ఒప్పుకున్నప్పుడు హృదయం ఎంత తేలిక అవుతుందో. ఇంకా ఆ హృదయం తేలిక అవుతుంది. ఇంకా ఒప్పుకుంటే ఏం జరుగుతుంది? ఏమ్మా, ఒప్పుకుంటే ఏం జరుగుతుందిరా? గుర్తించాము, విచారపడ్డాము, ఒప్పుకున్నాము, క్షమాపణ అడిగాము. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇబ్బంది తొలగిపోయింది. వెరీ గుడ్. అంటే దేవుడు తొలగిస్తాడు, దేవుడు కృప చూపుతాడు, కోపాన్ని తగ్గించుకుంటాడు, క్షమాపణ దయచేస్తాడు. ఇవన్నీ జరగాలి మన జీవితంలో అంటే మనం ఒప్పుకోవాలి. ఏమ్మా? అవును. ఒప్పుకుందామంటారా? కప్పుకుందామంటారా? దేవుడు చెప్పింది సంఘంలో సిర కొంగే కప్పుకోమన్నాడు, కానీ పాపమును కప్పుకోమల్లా. ఏమ్మా? విడిచిపెట్టాలి. సరే, 31వ కీర్తన 10వ వచనం. బ్రతుకు దుఃఖముతో ఎల్లబుచ్చుతున్నాను. ఎందువల్ల? ఎందుకు నాకు ఈ దుఃఖం కలిగింది? నా బ్రతుకుల్లో అంత నిట్టూర్పులే, నిట్టూర్పులు విడుచుచూ బతుకుతున్నాను. ఈ నిట్టూర్పులు పోటల్లా, ఈ బాధలు పోటల్లా రాను రాను బలము తగ్గిపోతా ఉంది. నేను క్షీణించిపోతున్నాను. కారణం ఏంటి? నా దోషాలే. ఎక్కడా గుర్తించాడు. ఇలా క్షీణించుకుపోవటానికి, బ్రతుకు దుఃఖముతో ఎల్లబుచ్చటానికి, నిట్టూర్పులతో బతకటానికి కారణము నేను చేసిన దోషాలే అని దావీదు ఈ కీర్తనలో కూడా గుర్తించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడ పాపాలు గుర్తించాడు, ఇక్కడ దోషాలు గుర్తించాడు. మరి మనలో
కేవలం పాపాలే ఉన్నాయా? దోషాలు కూడా ఉన్నాయా? అతిక్రమాలు కూడా ఉన్నాయా? ఏమున్నాయి? ఏటిని ఒప్పుకుందాం, ఏటిని విడిచిపెడదాం అన్న విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం కదా. బెత్షెబాతో పాపం చేసిన తర్వాత దావీదు పాపాన్ని కప్పేశాడు. కొన్ని నెలల పాటు ఆమె గర్భవతి అయింది. అవును, అప్పుడు దాకా ఆ పాపాన్ని కప్పేసుకున్నాడు. 32వ కీర్తన 5వ వచనం. కాబట్టి ఇక నేను కప్పుకొన్ను, నా దోషములను కప్పుకొనక ఒప్పుకొంటిని. కప్పుకొంటే ఏమవుతుంది? ఇంకా పాపం పెరిగిపోతుంది, ఇంకా అనారోగ్యం ప్రబులుతుంది, ఇంకా పరిస్థితి చక్కబడకపోగా ఇంకా సమస్యలు వలయంలో చిక్కుకోవలసిన పరిస్థితి వస్తుంది. మన ప్రార్థనలకి జవాబులు ఆగిపోతాయి. కాబట్టి నేను ఇక కప్పుకొనక ఒప్పుకుంటాను. మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే దేవుడు తప్పనిసరిగా క్షమిస్తాడు. దావీదుని ఏం చేశాడు? చదువమ్మ. అనుకున్నాడా, ఒప్పుకున్నాడా? చాలా మంది అనుకుంటారు కదా, ఇక ఒప్పుకోవాలి అనుకుంటారు, కానీ ఒప్పుకుంటానికి టైం అడుగుతారు. తర్వాతలే అని మనసులో అనుకుంటారు. క్రైస్తవ జీవితంలో చాలామంది ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టరు. ఆ విషయాలు కూడా ఈ సందర్భంగా నేను జ్ఞాపకం చేస్తాను. మరి మన సంగతి ఏమిటి? మనలో ఏ అతిక్రమాలు లేవా? ఏ అవిధేయత లేవా? ఏ దోషాలు లేవా? ఏ పాపాలు లేవా? వినండి, వాక్యము చెప్పేది ఎవరి కోసమో కాదు. దేవుడు నాతో మాట్లాడాలి అనుకోవాలి. నువ్వు ఏమి అనుకోకుండా ఏం పశ్చాత్తాపడతావు? మనం టైం పాస్ చేయటానికి రాలేదండి. ఆ విషయాన్ని గమనించాలి. పైకి ఒప్పుకోవటం కాదు, మనసు పూర్తిగా. 5వ వచనం చదువుతున్నాను మరోసారి. ఇక్కడ దోషాలు, అతిక్రమాలు, పాపములు 3 విధాలని దావీదు ఎడగొట్టి చెప్పాడు. పాప దోషాలని పరిహరించాడు. ఎప్పుడు? ఒప్పుకున్నప్పుడు. ఎవరు ఒప్పుకుంటే? ఎవరు ఒప్పుకున్నా సరే, నీ జీవితంలో అయినా నా జీవితంలోనైనా ఒప్పుకుంటే దేవుడు తప్పనిసరిగా క్షమిస్తాడు. ఏం ఒప్పుకుందాం? అతిక్రమాలు ఒప్పుకుందామా? పాపాలు ఒప్పుకుందామా? దోషాలు ఒప్పుకుందామా? మూడింటిని ఒప్పుకుందామా? అన్నిటిని ఒప్పుకుందాం. ఏది ఉన్నా ఇబ్బందే కదా, ఏది మిగుల్చుకున్నా ఇబ్బందే కదా, పరిస్థితి మారదు కదా. కాబట్టి ఒప్పుకుంటే దేవుడు కనికరిస్తాడు. దాచిపెట్టుకుంటే వారు ఎప్పటికీ వర్ధిల్లరు, వారి స్థితులు ఎప్పుడు మెరుగుపరచబడవు. ఈ మాట సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో మనం చూస్తాం. 13వ వచనం. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. కనికరము ఒప్పుకుంటే పొందుతాడా? ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టితే పొందుకుంటాడా? ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, అప్పుడే కనికరం పొందుతాం. ఒప్పుకున్నంత మాత్రాన కనికరం రాదు. క్రైస్తవ జీవితంలో ఎక్కువ జరిగేది ఏమిటంటే అందరూ ఒప్పుకుంటారు, ఒక్కళ్ళు కాదు.
కానీ విడిచిపెట్టే కాడకొచ్చేలకే అందరూ విడిచిపెట్టలేకపోతున్నారు. ఒక పాపం చేశాం, ఒక తప్పిదం చేశాం, దాన్ని మరలా చేయకూడదు ఒప్పుకున్న తర్వాత. మరలా చేస్తున్నామంటే అర్థం ఏంటి? విడిచిపెట్టలేదని. కాబట్టి కనికరం పొందలేం. క్షమాపణ పొందలేం. అందుకని మనం విడిచిపెడదాం. ఒప్పుకొని విడిచిపెడదాం. పశ్చాత్తాపడితే మనసు ఎంతో హాయిగా ఉంటది. దేవుడు ప్రవక్తను పంపి హెచ్చరించేదాకా దావీదు దాచిపెట్టాడు. 51 కీర్తనలో మనం పైన చూస్తాం. బత్షెబా దగ్గరికి వెళ్ళి పాపం చేసిన తరువాత నాతాను ప్రవక్త వచ్చినప్పుడు అప్పుడు హెచ్చరించినప్పుడు అతడు పశ్చాత్తాపడ్డాడు. అప్పుడు రాశాడు ఈ కీర్తన. దేవుడు ఈరోజు మనల్ని హెచ్చరించున్నాడు అంటారా కాదంటారా? ఇది హెచ్చరికేనా? మన జీవితంలో ఏమన్నా ఉండయేమో, అవిధేయతలు కానీ, అతిక్రమాలు కానీ, పాపములు కానీ, దోషములు కానీ ఉన్నవేమో, మనకి ఈ పరిస్థితులు కలగటానికి, కష్టాలు కలగటానికి, ఈ శ్రమలు కలగటానికి, ఈ ఇబ్బందులు గురి కావటానికి అవే కారణమేమో తెలుసుకోమని, గ్రహించమని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడన్నమాట కదా. రాజా, ఈ రాజ్యములో ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక పేదవాడు ఉన్నాడు. ధనవంతునికి 100 గొర్రెలు ఉన్నాయి, పేదవాడికి ఒకటే గొర్రె ఉంది. 100 గొర్రెలు ఉన్న ధనవంతుడి ఇంటికి చుట్టం వస్తే తన 100 గొర్రెల్లో ఒక గొర్రెను కూడా అండుకోకుండా పేదవాడి గొర్రెను తీసుకెళ్ళి విందు చేశాడు అని నాతాను ప్రవక్త దావీదుతో చెప్పినప్పుడు దావీదుకు వచ్చిన కోపం ఇంత అంతా కాదు, మహా కోపం వచ్చింది. ఎవడు నా రాజ్యంలో ఇంత అన్యాయమా? వాడు ఒక్క గొర్రెకు 4 గొర్రెలు ఇవ్వాల్సిందే కదా. నోరు అన్నది చాలా అదుపులో పొదుపులో ఉంటే మంచిది. దాని ఫలితంగా 4 పిల్లలు పోగొట్టుకున్నాడు దావీదు. తీర్పు తీరుస్తారు కదా. బత్షెబా పుట్టిన కొడుకు చచ్చిపోయాడు. అమ్నోన్ని అబ్షలోమును చంపేశాడు. తామాను చెరిపేశారు. అబ్షలోముని నరికేశారు. చెట్టుకి ఏలాడుతూ ఉంటే బాణం పెట్టి కొట్టేశాడు యోవాబు గారు. 4 మరణించారు, 4 గొర్రెలు బలైనాయి. అందుకని నోరు చాలా జాగ్రత్తగా ఉపయోగించండి కదా. కోపం వచ్చినప్పుడు ఒకలాగా, మంచిగా ఉన్నప్పుడు ఒకలాగా నోరు ఉపయోగించమాకండి కదా. నిజంగా మంచిగా ఉన్నప్పుడేమో దీవెన మాటలు, కోపం వచ్చినప్పుడు శాపకరమైన మాటలు వస్తే నష్టపోయేది ఎవరు? ఏమ్మా, నష్టపోతారు. మన నాలుగుకి చాలా పవర్ ఉంది. 39వ కీర్తనలో ఒక మాట చదువుదాం, సందర్భం వచ్చింది కాబట్టి. మొదటి వచ్చిన, నా నాలుగుతో పాపము చేయకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. నాలుక మన శరీరంలో ఉంచబడిన పాప ప్రపంచము. అది అవయము చిన్నదైనా కానీ సర్వ శరీరానికి నిప్పు పెడుతుంది. అగ్నిగుండానికి పోవటానికి కారణం ఎక్కువ నాలుకే. నాకు అనిపించింది, ధనవంతుడు అబ్రాహామును అడిగినప్పుడు నా నాలుకను సల్లార్చుటకు లాజరును పంపని అడిగితే నాలుక అన్నమాట బాగా కాలుతుంది. కదా. విషసర్పాలు సాధువు చేస్తున్నారు, ఆటలాడిస్తున్నారు. సింహాలు సైతం, క్రూర మృగాలు సైతం కూడా సర్కస్సులు చేపిస్తున్నారు సాధువు పరుచుకొని. కానీ నాలుకను సాధువు పరుచుకున్న మహాత్ముడు ఎవరు చెప్పండి? సాయంత్రం సన్మానం చేద్దాం.
వెరీ గుడ్, వెరీ గుడ్. నిజం. ఆయన నోరు తెరవలేదు కదా, గొర్రె పిల్లలాగా తల వంచుకున్నాడు అన్నాడు కదా. ఆ, ఎంత అన్యాయం జరుగుతున్నా, అన్యాయపు తీర్పు వేస్తున్నా, ఆ, చేయని తప్పుకు నిన్నేమంటూ ఊరుకుంటావా, నేనంటూ ఊరుకుంటానా? చేసేనే ఊరుకో, ఇక చేయని అంటే ఊరుకుంటావేంటి? ఏడ చూసావు నువ్వు? ఎప్పుడు చూసావు నువ్వు? రుజువు చేయి చూద్దాం. అనవసరంగా అంటాం కాదు, నోరుందని మాట్లాడటం కాదు. ఆ? అసలు ఎంత కోపం వస్తుందో. ఉమ్. కానీ ఆయన వదకు తేబడిన గొర్రె పిల్లలాగా మౌని అయి ఉన్నాడని రాశాడు కదండి. 51వ కీర్తన 3వ వచనం. నా అతిక్రమములు, ఇక్కడ అతిక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్తున్నాడు. అక్కడ దోషాల గురించి చెప్పాడు. ఒక చోట పాపం 38లో పాపాల గురించి చెప్పాడు, 32లో దోషాల గురించి చెప్పాడు, 51లో అతిక్రమాల గురించి చెప్తున్నాడు. నా అతిక్రమాలు నాకు తెలిసే ఉన్నాయి. తెలుసమ్మా, నువ్వు చేసిన అతిక్రమాలేంటో, నేను చేసిన అతిక్రమాలేంటో నీకు తెలుసు కదా. తెలిసే ఉన్నాయి. ఎందుకంటే చేసింది మనమే, తప్పెట్టింది కూడా మనమే, ఎవరు చూడుకోకుండా రహస్యంగా చేసింది మనమే. మోషే గారు ప్రార్థన చేస్తాడు. 90వ కీర్తన అది, మోషే చేసిన ప్రార్థన అది. నా రహస్య పాపాలు అది చీకటిలో ఉన్నంత కాలం కనపడదు. దేవుని యొక్క వెలుగుకు వస్తే అన్నీ కనపడ్డట్టుగా నిజంగా మన రహస్య పాపాలు, రహస్యంగా చేసిన పాపాలు ఎవరు చూడటం లేదు, ఎవరికి తెలియటం లేదు, ఎవరు లేరులే అని మనం చేసినటువంటి పాపములు దేవుడికి కనబడతాయి. అదే దావీదు ఇప్పుడు అంటాడు 51వ కీర్తనలో, నా అతిక్రమాలు నాకు తెలిసే ఉన్నవి. ఎక్కడుంది పాపం? నా పాపము, పాపం చేసింది దావీదు భూమి మీద. పాపాలు ఎక్కడికి వెళ్ళినాయి? దేవుని సన్నిధికి వెళ్ళినాయి. ఎక్కడ ఉంచుకున్నాడు ఆ పుస్తకాన్ని? రికార్డు చేయబడ్డాయి ప్రతి దోషాలు. యోధా పాపాలు ఇనప గంటముతో వజ్రపు మునతో హోషేయ రాస్తాడు కదా. హోషేయ చిన్న ప్రవక్తను మొదటి వాడు రాస్తాడు కదా. పాపములన్నీ పాపములు రాయబడతాయి. నువ్వు చేసిన ప్రతిది, నువ్వు మాట్లాడిన మాట, అదే కాదు నువ్వు కార్చిన కన్నీరు, ఏది వదిలిపెట్టబడదు. అన్ని గ్రంథస్థం చేయబడతాయి. నా దినములన్నీ నీ దగ్గర లిఖించబడ్డాయి, నీ గ్రంథములో రాయబడ్డాయి. నా కన్నీరు నీ దగ్గర ఉంచబడిన బుడ్డిలో ఉంది. అవి నీ కవిలలో అంటే పుస్తకాల్లో 56 అనుకుంటుంది కీర్తన. నా కన్నీరు నీ బుడ్డిలో ఉన్నాయి. ఈయన ఎక్కడ కన్నీరు కార్చాడు? బుడ్డాడుంది. ఎక్కడ పడ్డా నువ్వు ఏడిస్తే? పరలోకంలో పడ్డాయి. కవిలు అన్నకాడ ఇంకుందా? పుస్తకాలు. దేవుడు ప్రతిదీ కూడా పుస్తకాల్లో రాసి ఉంచుతాడు. అక్కడ రికార్డులు ఉన్నాయి, ప్రతిదీ రికార్డ్ చేయబడుతుంది. 51కి వద్దాం మళ్ళీ. నీ నా పా ఎవరికి విరోధంగా చేసినట్లు పాపం? నువ్వు చేసినా నేను చేసిన. ఆడు గ్రహించిన వాడు, బుద్ధి వచ్చిన వాడు ఏమన్నాడు? తప్పిపోయిన కుమారుడు పరలోకానికి విరోధంగా పాపం చేశానన్నాడు. యోగ్యతను పోగొట్టుకున్నానన్నాడు. నిజంగా మనం యోగ్యులమేనా? కుమారులు అనిపించుకున్న దగవారమేనా? కానీ అతడు వచ్చి క్షమాపణ అడగటం వల్ల కనికరించబడ్డాడు. పంది పొట్టు తినటానికి కూడా నోచుకొని వాడు కొవ్విన వాటితో విందు పొందాడు. దేనివల్ల?
తప్పు గ్రహించి ఒప్పుకోవటం వల్ల, తండ్రి సన్నిధికి రావటం వల్ల కదా. కాబట్టి చదవమ్మా. ఒక గొప్ప మాట అండి ఇది. మనం చెడుతనం చేస్తుంది దేవుడు కనపడతలేదు అనుకున్నారా? దేవుడు చూస్తానే ఉన్నాడు. మనం చేసే చెడుతనం దేవుడి కల్లార చూస్తున్నాడు. అదే అంటాడు, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేశాను. దేవుడు నాతాన్తో చెప్పిన మాట్లాడు, కనీసం నన్ను లక్ష్య పెట్టలేదు నువ్వు. 12వ అధ్యాయం సమూయేలు 2వ. నన్ను లక్ష్య పెట్టక, నన్ను లక్ష్య పెడితే నువ్వు పాపం చేసేవాడు కదా. చేసేవాడువా? నీ స్థితి ఎలాంటి స్థితి? గొర్రెలు కాసుకునే స్థితి, అడవిలో క్రూర మృగాల మధ్య బతికే స్థితి. గొర్రెలు కాయటం మానిపించి నేను ఇజ్రాయేలు ప్రజలకి నేను రాజుని చేసి సింహాసనం మీద కూర్చోపెట్టా. ఈ ఉపకారం కూడా గుర్తులేదు నీకు? దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడు. సౌలు మరణించడానికి కారణం అదే కదా. అల్పుడుగా ఉన్నప్పుడు దేవుడు చేసినటువంటి కార్యాలు మరిచిపోయి అవివేక పనులు చేసి దేవుడు వద్దని ఒకప్పుడు ఎల్లగొట్టినటువంటి సోదిగాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళా సోది చెప్పించుకొని వాడు నన్ను పిలుస్తాడు రమ్మని. నిజంగా మరణానికి తెచ్చుకున్నాడు. సొలొమోను జీవితంలో ఎంత జ్ఞానం ఇచ్చాడు, ఎంత వైభవం ఇచ్చాడు, అడగని వాటిని కూడా ఇచ్చాడు. జ్ఞానం అడిగితే వర్ణింపు సాఖ్యం కాకుండా ఇచ్చాడు, ఐశ్వర్యము కూడా ఇచ్చాడు, ఘనతనిచ్చాడు. ఇన్నిచ్చినా కూడా దేవుడి నుంచి తన హృదయము తొలగిపోయింది. దేవుడు హెచ్చరిక చేశాడు 11వ అధ్యాయంలో, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో 9-10 వచనాల్లో చూస్తాం మాటలు. నిజంగా ఎలా తొలగిపోయింది అసలు? అది ఎవరు తిప్పేస్తున్నారు హృదయాల్ని? రాజ్యం 2 ఒక్కలైంది, కుటుంబం పాడైపోయింది. దావీదుకు చేయబడిన ప్రమాణాన్ని బట్టి ఒకరిని ఉంచుతానన్నాడు కాబట్టి యోధా రాజు నిలిచారు. నిజంగా తప్పుల వల్ల ఎంత భయంకరమైన శిక్ష! దేవుని దృష్టి ఎదుట చెడుతనం చేస్తున్నాం మనం కదా. మరి శిక్ష తప్పదంటారా? మనం చేసిన వాటికి తప్పిపోవు మార్గం ఏమన్నా ఉందంటారా? ఏమో శిక్ష తొలగిపోయే మార్గం ఏమన్నా ఉందంటారా? ఏంటి ఆ మార్గం? యేసయ్యే మనకు మార్గం. ఎక్కడ ఒప్పుకుంటా, ఎక్కడ విడిచిపెడతా ఆయనే కదా. ఆయనే ఎందుకని పాపములు క్షమించాను అని యేసు ప్రభువారు అంటే, ఈయనేంట్రా పాపములు క్షమిస్తాడంటాడేంది? అది దేవుడు కదా క్షమించేది అని శాస్త్రులు పరిచయులు అనుకున్నారు కదా. మనుష్య కుమారుడికి పాపములు క్షమించే అధికారం ఉందన్నాడు. ఎందుకని ఆయనకు అధికారం ఉంది? ఆయన పాపం లేనివాడు కాబట్టి, పాపాన్ని జయించాడు కాబట్టి. చెప్పండి, ఎందుకని ఆయనకు అధికారం ఉంది? ఆయనలో పాపం లేదు కాబట్టి, తండ్రి అధికారం ఇచ్చాడు కాబట్టి. కాదు, మనకొచ్చిన పాప శిక్షలను భరించాడు కాబట్టి కదా. 53వ కీర్తన యెషయా గ్రంథం. ఇంకా 5 నిమిషాలే ఉంది టైం మనకి. 53 అధ్యాయం 5వ వచనం, మన అతిక్రమ క్రియలకు
యేసు ప్రభువారు గాయపరచబడ్డాడు, మన దోషముల బట్టి ఆయన నలగొట్టబడ్డాడు, మన శిక్ష యేసయ్య మీద పడింది. మనకి స్వస్థత కలిగింది. ఆయన ఏ పాపము చేయలేదు, ఏ అతిక్రమము చేయలేదు, ఏ దోషము లేదు ఆయనలో. తీర్పు తీర్చిన గవర్నర్ పిలాతు కూడా ఆయనలో ఏ తప్పిదం నాకు కనపడటం లేదు అన్నాడు. విడిపించటానికి ప్రయత్నం చేశాడు. ఈ పండగ దినాల్లో నేను ఒకని విడుదల చేస్తాను, కాబట్టి ఎవరిని విడుదల చేయమంటారు? బరబ్బానా, యేసు ప్రభు వారిన అని అడిగితే వారు బరబ్బాని కోరుకున్నారు, నరహంతకుడిని కోరుకున్నారు కదా. స్వస్థపరిచిన యేసయ్యను కోరుకోలేదు, అద్భుతాలు చేసిన యేసయ్యను కోరుకోలేదు, క్షమాగుణం కలిగిన యేసయ్యను వారు కోరుకోలేదు. ఆయన గాయపరచబడింది మన కోసం, ఆయన రక్తం కార్చింది మన కోసం, ఆయన నిందలు భరించింది మన కోసం. ఏమ్మా, సిలువ శిక్షను భరించింది మన కోసం, సిలువ యాగం చేసింది, సిలువలో మరణించింది మన కోసం. కాలమే లేని ఆయన కాలములోకి వచ్చాడు, మరణమే లేని ఆయన మరణం అయ్యాడు మన కోసం. మరణం ఆయన బంధించలేకపోయింది, ఆయన సజీవుడుగా తిరిగి లేచాడు. కానీ ఆయన రాసిన శాసనం, మరణ శాసనం తొలగిపోవాలంటే రాసిన వాడు మరణిస్తే తప్ప బిడ్డలకు ఆస్తి రాదు. ఆస్తి రాసేవాళ్ళు ఏమి రాస్తారు? నా తదనంతరం అని రాస్తారు ఎవరైనా సరే. తదనంతరం రాయకపోతే ఇబ్బంది, ఎప్పుడెవరు మారుతారు. కాబట్టి మన స్వాస్థ్యం అనుభవించటానికి, ఆయన మన కోసం నిర్మించినటువంటి దాన్ని మనం పొందటానికి, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి ఆయన మరణించాడు. మన స్థానంలో నిలిచి మనం చేసిన పాపములను, దోషములను, అతిక్రమములను ఆయన భరించాడు, మన తరపున ఆయన మరణించాడు కదా. మనం ఒప్పుకున్నాం, గ్రహించాం, నమ్మాం, బాప్తీసం తీసుకున్నాం. ఇంకా తప్పులు చేస్తూ ఉంటే మరలా సిలువ వేసినట్టు కింద లెక్కే కదా. ఏమ్మా, ఇంకెన్నాళ్ళు సిలువ వేస్తారు మీరు? హెబ్రీయులకు రాస్తాడు పౌలు 6వ అధ్యాయంలో. ఏమ్మా, 5, 6 చదవలేము, 4 చదివేవు కదా. అన్ని తెలుసుకొని కూడా, అన్ని అనుభవించి కూడా మళ్ళా తప్పిపోతున్నారు, మళ్ళీ తప్పులు చేస్తున్నారు, మళ్ళీ పాపాలు చేస్తున్నారు, మళ్ళీ అబద్ధాలు ఆడుతున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, మరలా సిలువ వేస్తున్నారు మీరు. ఆనాడు యూదులు వేయటం కాదు సిలువ, ప్రధాన యాజకులు వేయటం కాదు, మనం వేస్తున్నాం మరలా సిలువ. బహాటంగా అవమానపరుస్తున్నాం. ఆయన మన నిందలు భరించాడు, కానీ మనం ఆయన ఇంకా నిందించే స్థితిలోకి తెస్తున్నాం. దేవుని నామం ఇప్పటికీ దూషించబడుతుంది, నిందించబడుతుందంటే కారణం మనం కదా. దేవుని నమ్ముకున్న వాళ్ళు కదా అన్నిలా కాదు కదా. దేవుని నామం దూషించబడటానికి అన్నిలు ఏమాత్రం కారణం కాదు, నమ్మిన విశ్వాసులే కారణం. అది నువ్వు నేనే. ఇంకెన్నాళ్ళు ఈ స్థితి? యేసు ప్రభువుతో పాటు సిలువ వేయబడ్డటువంటి 2 దొంగలు మొదట్లో ఇద్దరు దూషించారు అని మార్కు గారు రాశాడు 27 అధ్యాయంలో 44 వచ్చింది అనుకుంటాను. చూడండి, ఇద్దరు దూషించారు. కానీ చూస్తారా, మత్తయి సువార్త 27:44. ఆయన్ని నిందించారు. నువ్వు దిగు, మేము నమ్ముతాం అని ఎగతాళి చేశారు. అని ఎగతాళి చేశారు, అపహసించారు, నిందించారు. కానీ ఆయన మాట్లాడిన మొదటి మాట, వీరిని క్షమించు అన్న మాట 2వ దొంగలో మార్పును తీసుకొచ్చింది. ఇంతగా హింసిస్తున్నా
ఇంతగా దూషిస్తున్నా, ఇంతగా సిలువ వేసిన వాణ్ణి క్షమిస్తున్నాడేంటినా అన్న మాట అతని హృదయాన్ని ఏ విధంగా మార్చిందో లోకా భక్తుడు రాశాడు 23 అధ్యాయంలో. ఏమన్నాడు తెలుసా? ఓ మొదటోడుతో, అరే మనకైతే ఇది న్యాయమే. నిజంగా మనకు న్యాయం అయితే మనం సిలువేయబడాలి. కానీ మన తరపున ఏ తప్పు లేనటువంటి ఆయన సిలువేయబడ్డారు. అది గుర్తించాడు సిలువలో రెండవ దొంగ, కుడివైపు దొంగ. మనకి న్యాయమేరా, ఎందుకంటే మనం దుర్మార్గులం, మనం దొంగలం, బందిపోట్లు, పాపాలు చేశాం. కాబట్టి ఇప్పుడు ఫలం అనిపిస్తున్నాం. నిజంగా చేసిన దానికి ఫలం తప్పనిసరిగా ఉంటుందండి. చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. అది మంచిదా చెడ్డదా? మంచిదైతే మేలైన ఫలము, చెడ్డదైతే చెడు ఫలం పొందుతాం. చేసిన దానికి ప్రతిఫలం ఉంటుంది. ఇత్తినది ఏదైనా సరే పంట మొలుస్తుంది, కొయ్యక తప్పదు. చదువమ్మ. ఆయన ఏ తప్పిదం చేయలేదు. అప్పుడు అంటున్నాడు, యేసు నీ రాజ్యం ఉంది అంటే ఆయనకి రాజ్యం ఉందని. ఇతనిలో కూడా 7 మాటలు ఉన్నాయి. ఈ రెండో దొంగ కూడా 7 మాటలు మాట్లాడాడు. యేసు ప్రభు వారు 7 మాటలు కాదు, వీడు కూడా 7 మాటలు మాట్లాడాడు. యేసు అన్నాడు, యేసు అని నోటితో ఒప్పుకుంటే రక్షణ అన్నాడు యేసు ప్రభు వారు. రోమపత్రిక రాస్తాడు పౌలు గారు కదా. యేసు అని నోటితో ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావు అన్నాడు. యేసు అన్నాడు, ఆయనకి రాజ్యం ఉందన్నాడు, ఆయన రాజు అన్నాడు, మరలా ఆయన వస్తాడన్నాడు. ఈయన చచ్చిపోతాడు అనుకోవటంలా. ఆ విశ్వాసం చూడండి. నీ రాజ్యం వచ్చినప్పుడు, ఇప్పుడు కాదు, ఈ పరిస్థితి కాదు, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎంత విశ్వాసం అండి! అంటే ఆయనకి రాజ్యం ఉందని గుర్తించాడు. అని పాపం చేయలేదని, ఏ నేరము లేదని, ఏ తప్పు లేదని, ఈ శిక్షకు అర్హుడు కాదని అన్నీ గమనించాడు, గ్రహించాడు ఆయన. కాబట్టి నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని పశ్చాత్తాపడ్డటువంటి రెండో దొంగగా పరదేశ భాగ్యాన్ని ఇచ్చాడు యేసయ్య. మనం క్షమాపణ అడిగితే మనం కూడా పరదేశకి వెళ్తాం. దేవుని రాజ్యంలో దేవునితో పాటు ఉంటాం. లేకపోతే శిక్ష తప్పదు, నరక శిక్ష తప్పదు. యుగ యుగాలు ఆత్మ అగ్నిగుండములో కాలక తప్పదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం నరకంలో ఉండాలని కాదు దేవుడు నరకాన్ని సృష్టించింది. ఒక ఆయనడికి అంత ప్రేమ కలిగిన దేవుడు నరకాన్ని ఎందుకు సృష్టించాడయ్యా అన్నాడు ఒక ఆయన. నరకం సృష్టించింది మానవుల కొరకు కాదండి, సాతాను కొరకని వాక్యం చెబుతుంది. యేసు ప్రభువు వారు కూడా చెప్పాడు కదా కదా 25 అధ్యాయం అనుకుంటాం, మత్తయి సువార్తలో ఉంది. 40 తర్వాత వచనాలు చూడండి. అపవాదికిని వాడి దూతలకును సిద్ధపరిచిన నరకాగ్ని. అక్కడ రాశాడు, క్లియర్గా రాశాడు. నరకం ఎవరి కోసం? మన కోసం కాదు. కానీ మనం చేసిన అవిధేయతల వల్ల, సాతానుకు దాసులుగా ఉండటం వల్ల, వాడి అనుసరులుగా బతకటం వల్ల నరకం మనకు కూడా ప్రాప్తిస్తుంది. ఆ నరకం నువ్వు తప్పించుకోవాలంటే నిజంగా పాపములు ఒప్పుకోవాలి. ఒప్పుకున్నామండి కదా. క్షమాపణ ఊరకే రాలేదు, విమోచన క్రయధనం చెల్లిస్తే గాని రాలా. నువ్వేం చెల్లించలా, నేనేం చెల్లించలా. తన ప్రాణాన్ని, రక్తాన్ని యేసయ్య విమోచన క్రయధనముగా చెల్లించాడు, మనకు విడుదలిచ్చాడు. ఒప్పుకుందామండి. దావీదుకు చెప్తే నాతాను వచ్చి అడిగితే ఒప్పుకున్నట్టుగా దేవుని హెచ్చరికని పెడచెవిని పెట్టక ఒప్పుకుందాం, సరి చేసుకుందాం, దిద్దుకుందాం, దేవుని రాజ్యంలో ఉందాం. క్షమాపణ పొంది దేవునితో యుగయుగాలు ఉందాం. దేవుడి మాటలు ఆశ్రయించి దీవించును గాక.